స్కిన్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు ఈ రోజుల్లో వస్తున్నాయి కదా, కాదంటారా? అంటే జబ్బుల గురించి మనం ఒక కేటగిరీ కింద మనం మాట్లాడాం, పటిక వాడుకోవడం రకరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు స్కిన్ గ్లో అంటే అందంగా ఉండాలని ఎవరు కొనుక్కోరండి? ప్రతి ఒక్కరంటే స్కిన్ హెల్దీగా ఉండాలి, అలాగే స్కిన్ చూస్తే స్మూత్గా ఉండాలి, ప్లస్ దాని మీద ఎటువంటి మచ్చలు ఉండకూడదు. అలాగే కొంత ఎంత అవునన్నా కాదన్నా ఫేర్ స్కిన్ మీద అయితే క్రేజ్ ఉంది బాగా. తెల్లగా ఉన్న వాళ్ళు తొందరగా అట్రాక్ట్ చేస్తారు. అంటే న్యాచురల్ స్కిన్ అనేది ఓకే, అంటే చామన ఛాయ నలుపు దాని గ్లామర్ దానికి ఉంటుంది ఆ స్కిన్కి సంబంధించింది. కానీ ఎక్కువ మంది ఇష్టపడేది ఫేర్ స్కిన్. ఈ మచ్చలు వచ్చే కార్యక్రమం తీసుకుంటే ఎవరైతే ఫేర్ కలర్ ఉంటారో, తెల్ల స్కిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒక్క చిన్న మచ్చ కనిపించినా కానీ విలవిల్లాడిపోతారు. కొంత అంటే ఈ మచ్చలు రావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి, దాని గురించి మనం ఇప్పుడు డీల్ చేయకపోవట్లేదు. ఆ మచ్చలు వదిలించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలుసు. పిగ్మెంటేషన్ అంటే మన స్కిన్ మీద వచ్చేటువంటి ఆ కలర్ ఏదైతే ఉందో, అంటే అది రెడ్గా వస్తుంది, బ్లాక్ వస్తుంది, కొంతమందికి పొడలాగా వస్తుంది, వైట్ కలర్ కూడా రావచ్చు, అది కూడా కనిపిస్తుంది. కొంతమంది అందులో వచ్చేటువంటివి కూడా ఆ స్ప్రెడ్ అయ్యేటువంటి మచ్చల్లాగా ఉంటాయి, కొంతమందికి క్రాప్స్ లెక్క ఉంటాయి, చుక్కలు 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 అలా కనిపించడం కానీ ఇలా ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ రకాలు, అంటే అవి ఎలివేటెడ్ అంటే స్కిన్ మీద నుంచి పైకి లేచినట్టు కొన్ని కనిపిస్తాయి, కొన్ని ఏమో డిప్ అంటే స్కిన్ కిందికి వెళ్ళిపోయి కనిపిస్తుంటాయి. ఇది ఒకటి. కొంతమందికి దురద ఉంటుంది స్కిన్ మీద, ఆ ఎక్కడైతే మచ్చలు వచ్చాయో అక్కడ దురద కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇలా రకరకాల, అంటే ఈ స్కిన్ మీద వచ్చేటువంటి సమస్యల గురించి సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా రకాలు ఉన్నాయి, రకరకాల క్రీములు అవి వాడుతూ ఉంటారు. కానీ న్యాచురల్గా మన మెడికల్ షాప్లో దొరికే వాటితోనే మనం వీటికి రెమెడీస్ చాలా చాలా షేర్ చేస్తున్నాం. కుంకుమ పువ్వు వాడితే అసలు ఎంత ఫేర్గా తయారవుతా నేను చెప్పక్కర్లేదు, కలర్ మారిపోతుంది. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు లేడీస్కి కుంకుమ పువ్వు తినిపిస్తారు, 8th month 9th month అక్కడ వచ్చేసరికి కుంకుమ పువ్వు తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారంటే ఆ పుట్టేటువంటి బేబీ ఫేర్గా మంచి కలర్తో పుడుతుంది అని చెప్తారు. అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఉమ్మ నీరును కూడా దాటుకుపోయి లోపల ఉన్నటువంటి బేబీకి సంబంధించినటువంటి స్కిన్ని యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది, అంత అద్భుతంగా పనిచేస్తుంది. అది పసుపు వాడుతూనే ఉంటారు కదా, మనం ఇంట్లో వాడుకునేటప్పుడు స్నానానికి పసుపు వాడేవాళ్ళు ఎంతమంది, కాళ్ళకి, ఫేస్కి, ముఖానికి ముఖ వర్చస్సు పెరగాలి అంటే ఒకప్పుడు మంచి మంచి పసుపు రాసుకునేవాళ్ళు. దానివల్ల యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి మచ్చలు రాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో ఈ అక్కినే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే పింపుల్స్ వస్తున్నాయని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు చూసారా. అటువంటి ఆ రోజులు ఉండేటి కాదు, ఎందుకంటే ఈ కాళ్ళకి, చేతులకి, ప్లస్ మెడకి, ఫేస్కి కూడా ఈ పసుపు ఎక్కువ పూసుకునేవాడు, పసుపు ముద్ద చేసి దాన్ని పూసుకునేవాడు. అలాగే భావంచాలు స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి చాలా, అంటే యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి, గ్లో పెంచుతాయి. అంతెందుకండి, భావంచాల చూర్ణంతో మనకు స్కిన్ మీద వచ్చేటువంటి విటిలిగో, వైట్ ప్యాచెస్ అంటారు కదా, సో బుల్లి అంటారు, ఆ మచ్చలు కూడా తగ్గుతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే స్కిన్ కలర్ని మళ్ళీ నార్మల్ కండిషన్కి తీసుకుని వచ్చేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. గంధకచ్చూరాలు, ఈ గంధకచ్చూరాలను వాడితే స్కిన్ మీద ఉండేటువంటి స్వెట్ పోర్స్ అనేటివి హెల్దీగా ఉంటాయి, ప్లస్ స్కిన్కి ఉండేటువంటి లేయర్స్, 3 layers ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. అలాగే బంతిపూలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. బంతిపూలని పేస్ట్ లెక్క పెట్టేవాళ్ళు పాత రోజుల్లో. అంటే బంతిపూలని పేస్ట్ పెడితే ఏమవుతుందంటే ఆ పాటకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, దానివల్ల అక్కడ ఉన్నటువంటి స్కిన్ సెల్స్కి ప్రాపర్ నరిష్మెంట్ ఉంటుంది, అక్కడ ఉండేటువంటి స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి, అవి ప్రాపర్గా పనిచేయగలుగుతాయి. అక్కడ ఉన్నటువంటి మెలనోసైట్స్ కానీ, ప్లస్ వాటికి ఉన్నటువంటి సబ్స్ట్రేట్స్, అంటే ఈ హార్మోన్స్, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్లస్ ఈ స్టెరాయిడ్ హార్మోన్స్, కొన్ని పదార్థాలు స్టెరాయిడ్ హార్మోన్ లెక్క పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి పదార్థాలను వాడుకోగలిగితే మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. అలాగే కరక్కాయ వాడుకోవచ్చు, మంజిష్టా వాడుకోవచ్చు. ఓకే, బాదం ఆల్మండ్ ఆయిల్ గురించి మనం ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేస్తున్నాము.
సో ఈ బాదం వాడుకోవచ్చు. ఇటువంటివి ఎన్నో రకాల పదార్థాలు మన స్కిన్ హెల్త్ కోసము, స్కిన్ గ్లో రావడానికి చాలా బాగా పనిచేస్తాయి కదా. సో కాబట్టి ఇటువంటి పదార్థాలు మనం వాడుకోగలిగితే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటారు, అంటే స్కిన్ మీద మచ్చలు రావడం, పిగ్మెంటేషన్ కావచ్చు, ప్లస్ మంగు మచ్చలు అంటారు, ఈ ఫేస్ మీద ఇలా వచ్చేస్తుంటాయి, ముఖం అంతా బ్లాక్. ముఖ్యంగా చెప్పాలంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి, అలాగే కాస్త ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళకి, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ మీద, బాడీ మీద కూడా చాలా ఎక్కువ మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ మచ్చల్ని రిమూవ్ చేసుకునేందుకు స్టెరాయిడ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు, కెమికల్ బేస్డ్ వాడుతూ ఉంటారు. అవి వాడాల్సిన అవసరం లేదు. మనమే దీనికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రోడక్ట్స్ అన్ని, అంటే ఇటువంటి నేను చెప్పిన ఇటువంటి వాటి మొత్తం 42 రకాల హెర్బ్స్ యూజ్ చేసాం. దాన్ని ఒక ఫార్ములా తయారు చేసుకొని వచ్చాం. దాని గురించి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇది ఆయిల్, ఈ క్రీమ్ త్వచ జ్యోతి. ఈ క్రీమ్ని వాడితే నేను చెప్పినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీన్ని వాడడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి మచ్చలైనా సరే మాయమైపోతాయి. పైలట్ ప్రాజెక్ట్లో మేము ఎంతమందికి టెస్ట్ చేసాం తెలుసా? 15,000 మందికి దీన్ని వాడాం, 15,000 మెంబర్స్కి వాడాం. దాంట్లో మాకు రిజల్ట్ రాలేదు, లేదా అనుకున్నట్టు మాకు అంత కనిపించలేదని ఎంతమంది చెప్పారు తెలుసా? 8 మంది చెప్పారు. మిగతా 14,992 మందికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. నిజంగా చెప్తాను, ఇంత కాన్ఫిడెంట్గా ఇది వస్తుందని కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, మారుస్తూ ఉన్నాం. వాళ్ళ స్కిన్ కండిషన్ బట్టి, ఏ స్కిన్కైనా సరే, ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా సరే రిజల్ట్ రావాలి. దాన్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. దీంతో లిమిటెడ్ ఉంటుంది. మీకు ఇది వాడడం మొదలు పెడితే ఇది అయిపోయే లోపల మీకు కలర్ మారుతుంది, ఈ కలర్లో ఉంటుంది. ఓకే, ఎల్లో కలర్. ఈ కలర్ మీ స్కిన్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో మిత్రులారా. దీంతో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. విత్ ఇన్ 1 monthలో మీ బాడీలో ఉన్నటువంటి మచ్చలనే పోతాయి. ముఖ్యంగా ఫేషియల్ స్కిన్, అంటే ఫేస్ స్కిన్ అయితే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, కొంచెం పల్చగా ఉంటుంది. కాబట్టి అందులో మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అక్కడ ఎక్కువ ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరగడం కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటికి కూడా ఫేషియల్ స్కిన్ అనేది అర్థం, ఫేస్ గ్లో వస్తుంది. వాడి చూడండి మిత్రులారా, మనము దీంట్లో ఎటువంటి స్టెరాయిడ్స్ లేవు, అలాగే ఎటువంటి కెమికల్స్ లేవు. అంతా కూడా మనం న్యాచురల్గానే తయారు చేసాం దాన్ని. మీకు అవసరమైన వాళ్ళు, వాడాలనుకున్న వాళ్ళు 9359357878 గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ చేయొద్దు, 9359357878. ఇది మాత్రమే ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. కాబట్టి దీనికి ఫోన్ చేస్తే మీరు వాడి చూడండి, తెప్పించుకోండి. ఎవరి చేతైనా మీకు కావాలంటే కొరియర్ కూడా చేస్తారు.